మహబూబాబాద్ జిల్లా వేగంపేట గ్రామ సైనికులు బద్దుల సుధాకర్, నార్లపురం వినయ్, గండ్రకోట సాయి కుమార్లను ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నందుకు ఘనంగా సన్మానించారు. విశ్రాంత సైనికుడు ప్రస్తుత సిఐ శ్రీనివాస్ హర్ సైనిక ఘర్ తిరంగ కార్యక్రమం ప్రారంభించి సైనికుల తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేశారు. జాతీయ జెండా ఎగరేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ హిందూ భారతి సభ్యులు పాల్గొని భావోద్వేగం చెందారు. ప్రతి గ్రామంలో సైనిక కుటుంబాలను గౌరవించడం దేశభక్తికి నిదర్శనమని సిఐ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ పేజ్ బి ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు పరిపాలన పరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ పేజీలో భాగంగా మొత్తం 19,579 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 86.1 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం కానుంది. ఇందులో కారిడార్ 9లో ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చర్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ బిగ్ డే కానుంది. విచారణలో భాగంగా ఇవాళ మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను ప్రశ్నించనున్నారు. ఎవరి ఆదేశాల మేరకు మొత్తం 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్తవి అమర్చారు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్న అంశాలపై వారిని ప్రధానంగా ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్స్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు సంధించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్కులలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించి డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అందాల పోటీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి పాలన గురించి పట్టింపు లేదని, కక్ష సాధింపుకు ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని వేధించడానికి పాలనను పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు. నయవంచన, అబద్ధాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఎలాంటి అవినీతి జరగకుండా కేటీఆర్ను విచారణకు పిలిచారని ఆరోపించారు. ఈ కేసులో అవినీతి సొమ్ము ఎవరికి ముట్టలేదని, పారదర్శకంగా డబ్బు బదిలీ ప్రక్రియ జరిగిందని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను వినియోగించుకోకుండా చర్యలు చేపట్టనుంది. అనుమతి లేని భవనాలు, అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. దీంతో పాటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించడంతో పాటు చర్యలకు సంబంధించి రూపొందించిన స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కమిషనర్ ఆర్వి కర్ణన్ జారీ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కామ్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన గన్మెన్ ఏఆర్ మదన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఇవాళ సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తనకంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లుగా విన్నాడని, అధికారులు తనతో ఉన్నారని తెలిపాడు. అదేవిధంగా విచారణకు తాను యూనిఫామ్లో వెళ్లినందుకు తిట్టారని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని చెప్పామన్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంపై కుప్పంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల రైల్వే శాఖ సర్వీసులను
అధికం చేయడంలో తిరుమలకు ప్రయాణం ఈజీ అయింది. తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. దీంతో తిరుమలలో గత 20 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో వీకెండ్స్లో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. కానీ ప్రస్తుతం వారంతో సంబంధం లేకుండా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం స్వామివారిని రికార్డు స్థాయిలో 84,681 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. దీంతో నిన్న ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలిపారు. విశాఖలో ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ మ్యాచ్లకు విశాఖ ఏసీఏ వీడీసీఐ స్టేడియం వేదిక కావడం సంతోషంగా ఉందని గర్విస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి మహిళా క్రికెటర్ను విశాఖకు వస్తున్నారని వారందరినీ స్వాగతిస్తున్నామన్నారు. ఇది ఆంధ్ర క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయని చెప్పారు. కొత్త తరం అమ్మాయిలు ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు ఇది అవకాశమని, కేవలం క్రీడా కార్యక్రమం కాదన్నారు. ప్రపంచ క్రికెట్కు ఏపీ వేదిక కావడం, క్రీడల పట్ల ఎక్కువ మక్కువ ఉన్న వ్యక్తిగా సంతోషిస్తున్నానని నారా లోకేష్ పోస్ట్ చేశారు. తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పథకం ఎలా అమలవుతుంది, ప్రజల్లో నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే వివరాలతో పాటు ఇతర వివరాల గురించి అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. 8,745 కోట్లు విడుదల చేయగా 67 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్ త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు కాస్త ఊరట లభించింది. నిన్న 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 93,050 రూపాయలకు ఉండగా నేడు 1,050 రూపాయలు తగ్గి 92,000 రూపాయలుగా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,05,15 రూపాయలు తగ్గ ఉండగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైకిల్ దిగుతుండగా కింద పడిపోయిన ఘటన బెంగళూరులోని విధాన సౌధ వద్ద చోటు చేసుకుంది. సైకిల్ తొక్కిన శివకుమార్ సైకిల్ నుండి దిగుతుండగా అదుపు తప్పి ఒక్కసారిగా మెట్లపై పడిపోయారు. ఈ వీడియోలో డీకే శివకుమార్ సైకిల్ దిగే సమయంలో కాలు తడబడి పడిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే ఆయన వెంటనే లేచి నవ్వుతూ కెమెరాలను ఇది చూపించొద్దు అని సరదాగా చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రైవ్ లైనర్ విమాన దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే అదే శ్రేణికి చెందిన మరో విమానం సాంకేతిక లోపంతో హడలెత్తించింది. సోమవారం మధ్యాహ్నం హాంకాంగ్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా A315 విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. విమానం మధ్యాహ్నం 12:16 బయలుదేరి రాత్రి 12:20 ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా సమస్య తలెత్తింది. అత్యవసరంగా విమానాన్ని తిరిగి హాంకాంగ్కు మళ్లించి వచ్చినట్లు పైలట్ తెలిపారు. హాంకాంగ్ విమానాశ్రయ అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఢిల్లీకి రప్పించనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లా ప్రతి ఘాట్ వద్ద బస్సు లోయలో పడింది. బస్సు పలువురు ప్రయాణికులతో జహూ నుంచి మండి వెళ్తుంది. ప్రతి ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెవెన్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. తాజాగా టెహ్రాన్ విమానాశ్రయం లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో విమానాశ్రయంలో F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ షేత్ విడుదల చేసింది. టెహ్రాన్ విమానాశ్రయంపై దాడి చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిందని తెలిపింది. ఇరాన్ తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందనే సమాచారంతో జెట్ విమానాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ దాడిలో విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని స్పష్టం చేసింది.